హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మహాకుంభమేళ గురించి తెలుసుకుందాం. కుంభమేళ అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సాంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగాలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణకుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరంలో జరిగే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ. కుంభమేళలో స్నానం చేస్తే 100 జన్మల పుణ్యం వస్తుందని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. అందుకే 3 నదులు కలిసే ప్రదేశంలో కుంభమేళ నిర్వహించబడుతుంది. ఆ ప్రదేశంలో నీరు అమృతంగా మారుతుందని, దీని కారణంగా అందులో స్నానం చేసే భక్తులు బాధలన్నీ పోతాయని నమ్ముతూ ఉంటారు. అందుకే త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ కుంభమేళలో పాల్గొనడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనంకి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనబడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగలు పాటు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరాటం జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులను చిలకరించాడని నమ్ముతారు. అందువలన ఈ నీటిలో స్నానం చేస్తే భక్తుల యొక్క పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం.